ఎన్బిటి నగర్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాన్ని కన్వర్షన్ చేసి చేయాలి, దానికి కొంత టైం పడుతుంది. కొన్నేమో దాదాపు సగం భూములు కోర్టు కేసులలో ఉన్నాయి. కోర్టులో మనం కేసు గెలిస్తే తప్ప అది ఇవ్వలేము. దత్తాత్రేయ గారు చెప్పినట్టు మంచి అడ్వకేట్లను పెట్టి దాన్ని వెంటనే మీటింగ్ పెట్టి రివ్యూ చేసి ఆ కేసులు గెలిచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే దేవాలయానికి సంబంధించినటువంటి ఎండోమెంట్స్ భూములు కొన్ని ఉన్నాయి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఉన్న భూములు కూడా కొన్ని ఉన్నాయి. సపోజ్ నేను మొన్న ఎల్బీ నగర్ పోయినా, అక్కడ ఒక ఆయన సుప్రీంకోర్టులో గెలిచి వచ్చిండు. దాదాపు 3000 మంది ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. ఆయనేమో సుప్రీంకోర్టులో గెలిచి వచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆయన దగ్గర కొని, ఆయనకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి కొని గవర్నమెంట్ భూమి అనిపించుకొని మళ్ళీ పేదలకు సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇట్లా కొన్ని చిక్కులు ఉన్నాయి. కొన్ని ఈ చిక్కుల్లో ఉన్నటువంటి ఏమో 2,11,000 ఉన్నాయి. 1,25,000 మంది ఎవరికైతే ఏ చిక్కు లేకుండా పూర్తి గవర్నమెంట్ స్వాధీనంలో ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు ఇస్తా ఉన్నాం. ఇచ్చిన వాళ్ళు మీరు సొంతంగా కట్టుకోవచ్చు, లేదా మీరు పేదవాళ్ళు అయితే గవర్నమెంట్ దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే కట్టుకున్నట్టయితే మీకు అందరికి వేరే వాళ్ళకి ఎట్లయితే హక్కులు ఉన్నాయో మీరు కూడా ఇయ్యాలని నుంచి దానికి యజమానులు అవుతారు. మీకు ఎటువంటి బాధ లేకుండా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు కట్టుకున్న ఇల్లుకు వాల్యూ లేకుండే, కానీ ఇయ్యాల నుంచి మాత్రం బంజారా హిల్స్ ధరతోని మీకు బాజప్తా ఎన్బిటి నగర్లో మీ ఇల్లుకు వాల్యూ ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు పైసా వాల్యూ లేదు, కానీ దత్తాత్రేయ గారు చెప్పిన మరి 3 తులాలో 8 తులాలో నాకు తెలియదు, కానీ బంజారా హిల్స్లో మాత్రం భూమి విలువ ఎక్కువ ఉంటుంది. ఏ ధనవంతులకైతే ఏ విధంగా ఉంటుందో అదే విలువ ఇయ్యాల నుంచి మీ భూమి కూడా ఉంటుంది. మిమ్మల్ని ఎవడన్నా ఆగం చేసి అమ్మమంటే మాత్రం ఎక్కువ ధరకు అయితే అమ్మద్దు, అసలైతే మొదటికే అమ్మద్దు. దత్తాత్రేయ గారు చెప్పినట్టు దబ్బని ఎవరన్నా ఒకలో అరనో అది అమ్మి ఇంకా మంచిది కట్టుకుందామంటే బాజాప్తా ధరకు అమ్మాలి, కానీ బేజాప్తా ధరకు అమ్మద్దు. ఎందుకంటే మీరు ఇయ్యాల నుంచి బాజాప్తా అధికారికంగా మీరు పట్టాదారులు, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇవాళ నుంచి మీరు దానికి యజమానులు కాబట్టి మీరు సంతోషంగా మీ ఇంట్లో మీరు హక్కుదారుగా పట్టాదారుగా బాజాప్తా ఉండవచ్చు. ఇది దీనిలో ఉన్నటువంటి విషయం. నేను ఒకటే మాట మనవి చేసేది ఏంటంటే, కష్టపడి పోరాటం చేసి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇవాళ ఇక్కడ ఉండబడే ప్రజలు, అందులో ముఖ్యంగా పేదలు, మీరందరూ బాగుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సార్థకమైనట్టు, లేకపోతే అది సార్థకం కానట్టు. బాగుపడాలంటే మన లోపల ఆగమాగం ఎక్కువ ఉంటుంది. ఎవ్వరు కూడా ఎవరి దగ్గర మంత్రదండం ఉండదు, తెల్లారే వరకే ఎవ్వరు చేయరు. మనం కూడా అన్నం తినాలి, బట్టికనే అవుతుంది అన్నం. బియ్యం నాన్పాలే, పొయ్యి మీద పెట్టాలి, వంట చేయాలి, ఉడికిందా లేదా చూడాలి, కరెక్ట్ టైంకే దించాలి, మళ్ళీ దాని వెనకెంబడి కూరగాయలు దరుక్కోవాలి, దాన్ని పోపు పెట్టాలి, కూర ఉడకాలి. ఇవన్నీ అయితే అప్పుడు పళ్ళెం గ్లాస్ కడుక్కొని కూర్చుంటే అన్నం తినడానికి నోట్లోకి వస్తుంది. అట్లనే ఏ పని చేయాలన్నా, ప్రభుత్వం చేయాలన్నా కూడా ప్రతిదానికి ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా చేసుకుంటూ పోతే మనం సాధించలేనిది ఏమి కూడా ఉండదు. గ్యారంటీగా అనుకున్నది సాధించవచ్చు. పట్టుదల కావాలి, ఐకమత్యం కావాలి, ఆలోచన కావాలి, చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు మనలో, ఇప్పుడేం రాజకీయాలు, బస్తీలో ఉన్న వాళ్ళందరం పేదోళ్ళం కాబట్టి అందరం కలిసి ఉండాలి. పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు సరే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు గెలుస్తారో ఇయ్యాలంటే మాట కాదు, అది ఓట్లు వచ్చినాడు ముచ్చట. కానీ ఓట్లు లేని సమయంలో మటుకు ప్రజలందరూ ఒకటిగా ఉండి ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అనుకున్నాం. మీ ఎమ్మెల్యే గారు అడిగింది ఆ రోజు, ఇలా శాంక్షన్ చేసుకున్నాం. మీరే నిలబడి కాంట్రాక్టర్ మంచి గడతండ లేదా, నాణ్యంగా గడతండ లేదా, కావలా కాసి కట్టించుకోవాలి. మన ఆస్తి మనకు చెందింది, మన బస్తీది కాబట్టి అంతా మీరే దాన్ని పర్యవేక్షణ చేయాలి. ప్రభుత్వం ఎంత చెప్పినా మీరు మంచి కాపలాదారు. ఆ టైంలో మీరు అన్ని కూడా మొత్తం కార్యక్రమాలు చేసుకునే పనిలో ఉండాలి. మనం గతంలో అనుకున్న ప్రకారం ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ చేయడం కానీ, ఆటోలు పెట్టి చెత్త కలెక్ట్ చేయడం కానీ, అవన్నీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ పేదలు కేంద్ర బిందువుగానే పేదల అవసరాలు తీరుస్తూనే ముందుకోవాలని మనం అనుకున్నాం. అదే పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. పెన్షన్ పెంచుకున్నాం, ఇళ్ళ యూనిట్ ధర పెంచుకున్నాం, హాస్టల్లో పిల్లలకు సన్న బియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంకా చాలా చాలా విషయాల్లో పెంచుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పేదల దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఇవాళ పనిచేస్తా ఉంది. 100% పేదల ఎజెండా పూర్తయిన తర్వాతనే ఇంకో ఎజెండాకు ప్రాధాన్యత ఉంటుంది తప్ప పేదలను వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి వేరే ఎజెండా ఈ ప్రభుత్వం తీసుకోదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, ఈ రోజు మీరందరూ
వచ్చిన వాళ్ళు సంతోషంగా తీసుకోండి. మేము తలా 10 ఇచ్చి వెళ్తాం. తర్వాత అధికారులందరూ మీకు అందరు కూడా పంపిణీ చేస్తారు. అదేవిధంగా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆ టైం ప్రాసెస్లో మేమంతా దాన్ని ప్రాసెస్ చేసి అవి కూడా కంప్లీట్ చేసి మీ అందరికీ పట్టాలు అందజేస్తామని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. హాయిగా నవ్విస్తూనే ఆలోచింపజేసే సందేశాన్ని అందించిన మన ఆత్మీయ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కలెక్టర్ గారు పట్టాలు అందజేస్తారు. మరి పేదలకు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి గారు, దత్తాత్రేయ గారు, హోమ్ మినిస్టర్ గారు, కేశవరావు గారు, మా యొక్క భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి డాక్టర్ కె గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇదే ఆర్డర్లో ఇదే వరుసలో రావాలి. తల్లి బి మణెమ్మ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఓ భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల. మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అమ్మా గోదావరి, నీ అట్లనే కూర్చుంటుంది ఆమె. టైం వేస్ట్. మీ బస్సుకి వెళ్ళట్లేరు. పోవడం బెటర్ అయ్యా. మీరు మొబైల్ అందరూ అట్లా ఉంటే ఎట్లా వస్తుంది? చెప్తున్నా అర్థం కావట్లేదు. నడవడానికి అంటే మళ్ళీ వెనకకు వస్తున్నారు. మన అర్థం అన్నది సైడ్ లో రాండి, మళ్ళీ ఒత్తుకుంటారు వెనకకు సైడ్ లో. నేను చూపిస్తా కదా. అన్నమ్మా छोटे बच्चे कौन गिरेंगे? గాలి వస్తుంది జరిగింది అక్కడ హోటల్ తీసేసి బిల్డప్ చేస్తున్నారు పొద్దున్న దగ్గర. अरे नको जी बाबा हमारे को उधर लो పటాలు వచ్చినాయి బాబు. మాకు వచ్చి మేమంటే మా ఫోటోలు తీసుకున్నాం వచ్చినట్టు కుర్చీలా వచ్చిందని కుర్చీలో తీసుకున్నాను. చెల్లికి ఏముండదు, అతనిది ఉండదు. చెల్లిది ఏం లేదు, ఒక పేరు చెల్లి. నిలబడితే వాళ్ళు ఎట్లా